సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు వెజ్ పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా ఈజీ అండ్ టేస్టీ అండి. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని దాన్ని వేడి చేసుకోవాలండి. వేడైన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్లో నెక్స్ట్ నేను ఒక స్పూన్ నెయ్యి కూడా తీసుకుంటున్నానండి. మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. టేస్ట్ చాలా బాగుంటుంది, అందుకోసమే ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇందులో బిర్యానీ మసాలాలు వేసుకుందాం. ఒక హాఫ్ స్పూన్ సాజీరా, 2 ఇలాచి, 2 లవంగాలు, దాచిన చెక్క, బిర్యానీ ఆకులండి. ఇవి వేసుకొని వేగనివ్వాలి. ఆ వేగిన తర్వాత ఒక స్పూన్ జీడిపప్పు కూడా వేసుకుందామండి. వీటిని వేగనిద్దాం. ఇవి వేగిన తర్వాత మనం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకునేవన్నీ వేసేసుకోవాలండి. టమాటా, ఒక 2 టమాటాలు తీసుకున్నాను, ఒక ఆనియన్, ఒక 4 పచ్చిమిర్చి, ఒక 2 క్యారెట్లు, ఒక 5 బీన్స్, ఒక ఆలుగడ్డ, నెక్స్ట్ క్యాప్సికమ్ ఒకటి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇందులో సాల్ట్ కూడా వేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మనం పుదీనా, కొత్తిమీర వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని ఉడకనిద్దామండి. చూడండి, ఇవన్నీ మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. దీన్ని ఒక 2 నిమిషాల పాటు మూతపెట్టి ఉడకనిద్దామండి. చూద్దామండి, ఇవన్నీ మొత్తం కలిసేలాగా మరొకసారి కలుపుకుందామండి. ఇప్పుడు ఇందులో నేను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. దీన్ని మొత్తం కలిసేలాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత దీన్ని ఒక 2 నిమిషాల పాటు ఉడకనిద్దాం. చూద్దామండి, ఇవన్నీ మొత్తం కలిసేలా కలుపుకుందామండి. ఇవి మనకు కొద్దిగా ఉడికాయి కదండి. ఇప్పుడు ఇందులో బిర్యానీ మసాలా ఉంటుందండి, అది ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నానండి. చూడండి, అది కూడా వేసేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం ఉప్పు కారం కూడా యాడ్ చేసుకుందామండి. ఒక స్పూన్ కారం, నెక్స్ట్ వచ్చేసి హాఫ్ స్పూన్ ధనియాల పొడి, నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ కూడా వేసేసానండి. వీటినన్నిటిని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. వేసుకొని వీటి మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాం. ఇలా కలుపుకొని దీన్ని ఒక 2 నిమిషాల పాటు మూతపెట్టి ఉడకనిద్దాం. చూసేద్దామండి. చూడండి, మనకి ఇవి ఆల్మోస్ట్ కొంచెం ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు యాడ్ చేద్దామండి. పెరుగు యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. దీన్ని మొత్తం ఒక 2 నిమిషాల పాటు ఉడకనిద్దాం. నెక్స్ట్ మనం రైస్ని ఒక 10 మినిట్స్ పాటు నానబెట్టి వాష్ చేసుకోవాలండి. ఒక 2 గ్లాసుల రైస్ తీసుకున్నానండి నేను. చూడండి, మనకి ఇవి అన్నీ ఉడికిపోయాయండి. ఇలా మొత్తం కలిసేలా కలుపుకొని మనం నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదండి, వాటిలో నీళ్ళంతా వడపోసి రైస్ మాత్రమే వేసేసుకుందామండి. చూడండి, రైస్ మాత్రమే వేసుకుందాం. ఇలా రైస్ మొత్తం వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను 2 గ్లాసుల రైస్కి 2 గ్లాసుల వాటర్ తీసుకున్నానండి. మొత్తం కలిసేలా కలుపుకొని ఒక 3 నిమిషాల పాటు ఉడకనిద్దాం. చూడండి, మనకి ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. కొంచెం దీని మీద కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుందాం. మూత పెట్టేసుకుందామండి. ఒక 2 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. మనకు వేడివేడిగా వెజ్ పులావ్ రెడీ అవుతుందండి. చాలా ఈజీ అండి, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. చూడండి, మనకు వెజ్ పులావ్ రెడీ అయిపోయిందండి.
చాలా సింపుల్గా అండ్ టేస్టీ సూపర్ టేస్టీగా ఉంటుందండి. పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా పెట్టొచ్చండి. దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి. చూడండి మనకు వెజ్ పులావ్ రెడీ అయిందండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.